వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ సర్కార్ ప్రకటించింది. అయితే విధి విధానాలను మాత్రం సస్పెన్స్ లోనే ఉంచింది. దీంతో రైతు భరోసా అందరికీ వర్తిస్తుందా లేదా అనేది $1 బిలియన్ క్వశ్చన్ గా మారింది. గత ప్రభుత్వం బేషరతుగా రైతు బంధు పథకాన్ని అందరికీ అందించింది. కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం కొత్త విధానాలను తెరపైకి తీసుకువచ్చి రైతు భరోసా అమలు చేయాలని భావిస్తోందట. మరి రైతు భరోసా కట్ ఆఫ్ ఎలా ఉండబోతోంది? అర్హులైన వారి ఎంపిక ఎలా జరగనుంది? లెట్స్ వాచ్. రైతు భరోసాపై రోజుకో చర్చ జరుగుతోంది. సంక్రాంతి నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి ఇంకా దీనిపై సందేహాలు వీడడం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ పథకానికి సంబంధించి ఎటువంటి విధి విధానాలు ప్రకటించకపోవడమే అందుకు ప్రధాన కారణం. ఎన్నికల ముందు రైతు భరోసా కింద రైతులకు 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని, అది కూడా అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ చెబుతూ వచ్చింది. తీరా ఎన్నికల్లో గెలిచిన తరువాత మాత్రం ఈ పథకంపై మొహం చాటేసింది. ఎన్నికల ముందు పెండింగ్ లో ఉన్న రైతు బంధు నిధులను మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుంది. దీంతో విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రాగా అటు రైతుల నుంచి కూడా వ్యతిరేకత ఎదురైంది. ఒకానొక టైంలో రైతు భరోసాను పూర్తిగా రద్దు చేసే దిశగా కాంగ్రెస్ ప్రయత్నిస్తోందనే వాదన కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పెరిగిన వ్యతిరేకతను తగ్గించేందుకు 2025 సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా మరోసారి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో రైతు భరోసాపై స్పష్టత వచ్చినట్లే అని భావిస్తున్న నేపథ్యంలో మరికొన్ని సందేహాలు రైతులను తొలుస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బేషరతుగా రైతులందరికీ రైతు బంధు ఇవ్వగా ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ మాత్రం అలా ఇచ్చే పరిస్థితి లేదనే టాక్ వినిపిస్తోంది. సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇచ్చేలా ప్లాన్ చేస్తోందట రేవంత్ సర్కార్. అంతేకాకుండా సంపన్నులకు, ఉద్యోగులకు రైతు భరోసాను కట్ చేసే ఆలోచన చేస్తోందట. ఇటీవల జరిగిన కేబినెట్ సబ్ కమిటీలో దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. దాంతో పాటు ఎకరాల విషయంలో కూడా కొంత కట్ ఆఫ్ పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 7 నుంచి 10 ఎకరాల లోపు భూములు ఉన్న వారికే రైతు భరోసా చెల్లించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే గూగుల్ డేటా, శాటిలైట్ ఆధారంగా సాగు విస్తీర్ణం లెక్కించే పనిలో ఉందట రేవంత్ సర్కార్. ఈ అంశాలపై వీలైనంత త్వరగా తుది నిర్ణయానికి వచ్చి రైతు భరోసా మార్గదర్శకాలను విడుదల చేయాలని చూస్తుందట. అయితే అసలైన రైతుకే ఆర్థిక సహాయం అందించే ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు కాంగ్రెస్ వైపు నుంచి వినిపిస్తున్న మాట. అయితే రైతు భరోసా ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరి ప్రభుత్వం ఫైనల్ గా కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఏది ఏమైనప్పటికీ రైతు భరోసాపై తీవ్ర సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలో బహిర్గతం కానున్న మార్గదర్శకాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.